Welcome to Smart Kids Videos. రంగుల పట్టణంలో పింకీ అనే పిట్ట ఉండేది. పింకీ చాలా కష్టపడి నవ్వుతూ ఉండే పిట్ట. ఆమెకు కొత్త కొత్త పనులు చేయడం చాలా ఇష్టం. ఒకరోజు మార్కెట్లో పిల్లలు పానీపూరి తింటూ ఆనందపడడం చూసి పింకీకి ఒక ఆలోచన వచ్చింది. నేను పానీపూరి అమ్మితే ఎలా ఉంటుంది అనుకుంది. మరుసటి రోజు చిన్న బండిని తయారు చేసి పూరీలు, బంగాళాదుంపలు, మసాలా, పుదీనా నీళ్లు అన్నీ రెడీ చేసుకుంది. బండి మీద పింకీ స్పెషల్ పానీపూరి అని రాసింది. పక్కనే ఉన్న పెద్ద చెట్టు మీద కాకు అనే తెలివైన కాకి కూర్చొని అన్నీ చూస్తోంది. కాకు మనసులో, అమ్మా, ఈ పిట్ట ఏం చేస్తుందో చూద్దాం. మొదటి కస్టమర్ ఒక చిన్న కుందేలు వచ్చింది. కుందేలు, నాకు ఒక పానీపూరి కావాలి అని ఆర్డర్ చేసింది. పింకీ చక్కగా ఇచ్చింది. అప్పుడు కుందేలు, వావ్, పానీపూరి చాలా టేస్టీగా ఉంది అంటుంది. తరువాత కోతి, ఎలుక, చిలుక అందరూ వచ్చారు. కాకు చెట్టు మీద నుంచి చూస్తూ, వావ్, బిజినెస్ బాగుంది అనుకుంటుంది. ఒక కోతి, నాకు 10 పానీపూరీలు కావాలి అని ఆర్డర్ చేసింది. కుందేలు కూడా, ఈ పానీపూరి చాలా టేస్టీగా ఉంది, నాకు స్పైసీగా కావాలి ఆర్డర్ చేసింది. ఒక చిలుక, నాకు స్వీట్ వాటర్ కావాలి అని అడిగింది. పింకీ ఒక్కదానిగా కష్టపడింది. పూరీలు కింద పడ్డాయి, పుదీనా నీళ్లు చిందిపోయాయి. కాకు చెట్టు మీద నుంచి చూస్తూ నవ్వింది. హహ, ఒక్కదానివి, కష్టం కదా అంది. పింకీ బాధపడింది. కాకు క్రిందకు ఎగిరి వచ్చింది. అప్పుడు కాకు పింకీతో, పింకీ, ఏడవకు, నేను నీకు సహాయం చేస్తాను. కాకు ఆర్డర్స్ తీసుకుంటోంది. పింకీ పానీపూరీలు చేసింది. ఇద్దరు టీమ్గా పనిచేశారు. ఇప్పుడు బండి ఇంకా ఫాస్ట్గా అయ్యింది. ఒకరోజు భారీ వర్షం వచ్చింది. అందరూ పరుగులు తీశారు. పింకీ బాధగా, ఇప్పుడు నా బండి ఎలా అనుకుంది. కాకు వెంటనే చెట్టు నుంచి పెద్ద ఆకులు తెచ్చి బండి మీద కప్పింది. పింకీ సంతోషించింది. కొన్ని రోజుల్లో పింకీ పానీపూరి బండి చాలా ఫేమస్ అయ్యింది. చిన్న జంతువులందరూ క్యూలో నిలబడ్డారు. కాకు మళ్ళీ చెట్టు మీద నుంచి కూర్చొని చూసింది. ఈసారి కాకు గర్వంగా అంటుంది, వావ్, నా ఫ్రెండ్ స్టార్ అయింది. పింకీ పైకి చూసింది. థ్యాంక్ యూ కాకు. నీతి: స్నేహితుల సహాయం మన కష్టంలో ఉన్నప్పుడు తోడుగా ఉంటే చిన్న ఆలోచన కూడా పెద్ద విజయం అవుతుంది.